శివునికి అత్యంత ప్రీతికరమైన పర్వదినం శివరాత్రి. హిందూ సమాజంలో మహాశివరాత్రి అతి ముఖ్యమైన పండుగల్లో ఒకటి. మహాశివరాత్రి పండుగకు సంబంధించి అనేక ఇతిహాసాలు, పురాణ కథలు ఉన్నాయి. మహాశివరాత్రి రోజే శివుడు, పార్వతీదేవి వివాహం జరిగిందని కొందరంటే, శివుడు తాండవం చేసిన రాత్రి కాబట్టి శివరాత్రి అంటారని మరికొందరు. ఇక ఎక్కువ మంది మాత్రం దేవతలు, రాక్షసులకు మధ్య జరిగిన సాగర మదనం సమయంలో పాలకడలిని చిలికినప్పుడు అమృతం కంటే ముందు విషం వస్తుంది. అది స్వీకరించిన వారికే అమృతం దక్కుతుందనడంతో దాన్ని మహాశివుడు తన కంఠంలో నిక్షిప్తం చేస్తాడు. అప్పుడే ఆయన కంఠం నీలకంఠంగా మారిపోయి నీలకంఠుడు అనే పేరు వస్తుంది. అయితే ఆ హాలాహలాన్ని ఒక రాత్రంతా తన గొంతులోనే నిలపాలి. పూర్తిగా మింగితే శివుని ప్రాణాలకే ప్రమాదం. బయటకు వదిలేస్తే లోక వినాశనం తప్పదు అని ఋషులు, మహర్షులు చెప్తే ఆ భోలాశంకరుడు రాత్రంతా నరక యాతన అనుభవించి విశ్వాన్ని కాపాడుతాడు. ఆ రాత్రి సకల దేవతలు నిద్రాహారాలు మాని శివుడి చుట్టూ చేరి పూజలు చేసి వేడుకుంటారు. ఆ రోజునే ప్రతి ఏడాది మహాశివరాత్రిగా జరుపుకుంటామని చెప్తారు. ఆ రోజు లోకేశ్వరుడు ఏమీ తినలేదు, నిద్ర కూడా పోలేదు. కాబట్టి ప్రతి శివరాత్రి పర్వదినాన ఉపవాసం, జాగరణ అనే ఆచారాలు పుట్టాయనేది పురాణ కథ. ఏదేమైనా ఈ రోజున భక్తి శ్రద్ధలతో జాగరణ, ఉపవాసం చేసే హిందువులు చాలామందే ఉంటారు. అంటే రోజంతా ఆహారం తీసుకోరు. హిందూ ధర్మంలో ఉపవాసానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. శివరాత్రితో పాటు నవరాత్రి రోజులు, కొన్ని ప్రముఖమైన రోజుల్లో కూడా ఉపవాసం ఉంటారు. కొందరు వారంలో 1-2 రోజులు కూడా ఉపవాసం ఉంటారు. అయితే ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో పాటు ఉపవాసం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. శివరాత్రి రోజున చాలామంది 24 గంటల పాటు ఆహారం ముట్టుకోరు. 24 గంటల పాటు ఉపవాసం ఉన్నప్పుడు శరీరం తన శక్తి అవసరాలను తీర్చడానికి నిల్వ ఉన్న కొవ్వును ఉపయోగించడం ప్రారంభిస్తుంది. అందుకే ఉపవాస సమయంలో క్యాలరీలు అధికంగా ఉన్న ఆహారాన్ని తినొద్దు అంటారు. నీళ్ళ వంటి క్యాలరీలు లేని ఏదైనా పానీయం తాగొచ్చు. ఇలా చేయడం వల్ల బరువు తగ్గడంపై మాత్రమే కాదు, జీవక్రియపైన కూడా సానుకూల ప్రభావం చూపుతుందని అనేక పరిశోధనలు నిరూపించాయి. అంతేకాదు, ఇది మీ గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అయితే ఉపవాసం వరకు ఓకే, కానీ కటిక ఉపవాసాన్ని మాత్రం ఏ శాస్త్రము ఆమోదించదు. ఇక ముఖ్యంగా ప్రతి ఇంట్లోనూ కొన్ని ఆరోగ్య సమస్యలున్నవారు ఉపవాసం చేయడం మంచిది కాదని అటు డాక్టర్లు, ఇటు పండితులు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ రోజుల్లో చాలామంది గ్యాస్, అసిడిటీ సమస్యతో బాధపడుతున్నారు. ఇప్పటికే అసిడిటీ, గ్యాస్ సమస్య ఉన్నవారు ఉపవాసం ఉండటం మానేస్తేనే మంచిది. ఉపవాసం ఉండటం వల్ల పేగుల్లో కొవ్వు వాడకం జరుగుతుంది. దీంతో గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారికి ఆరోగ్యం దెబ్బతింటుంది. కడుపులో చికాకు పెరుగుతుంది. గ్యాస్ సమస్య ఇంకా ఎక్కువవుతుంది. దీంతో కడుపులో మంట, వాపు వంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. అందుకే గ్యాస్, అసిడిటీతో బాధపడేవారు ఉపవాసానికి దూరంగా ఉండటమే మేలు. ఇక ఇప్పటికే తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలతో బాధపడేవారు ఫాస్టింగ్కి దూరంగా ఉండాలి. ఉపవాసం ఉన్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. అలాగే శరీరం నిర్జలీకరణ పరిస్థితి కూడా చూడొచ్చు. ఈ 2 అంశాలు తలనొప్పి పెరిగేలా చేస్తాయి. ఇప్పటికే తలనొప్పి, మైగ్రేన్ సమస్యలు ఉన్నవారు ఉపవాసం చేస్తే మీ సమస్యలు తీవ్రమయ్యే అవకాశం ఉంది. కొందరు మహిళల్లో పీరియడ్స్ రెగ్యులర్గా ఉండవు, క్రమరహిత ఋతుచక్రాలు ఉంటాయి. ఇలాంటి మహిళలు ఉపవాసం చేయకపోవడమే మేలు అంటున్నారు నిపుణులు. ఉపవాసం ఉన్నప్పుడు సహజంగానే శరీరంలో వాత దోషాన్ని పెంచుతుంది. దీని కారణంగా మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత కనిపిస్తుంది. ఇది వారి ఋతుచక్రంపై కూడా ప్రభావం చూపుతుంది. ఇక మీరు ఉపవాసం ఉన్నా లేకపోయినా శరీరంలోని నీటి పరిణామం తగ్గకుండా చూసుకోవాలి. ఆరోగ్యానికి సంబంధించిన ఏ సమస్య లేకపోతే కేవలం నీళ్లు తాగడం ద్వారా ఉపవాసం ఉండొచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులు, గర్భిణీ స్త్రీలు, ఏదైనా వ్యాధికి మందులు వాడుతున్న వారు కూడా ఉపవాసం చేయకపోవడమే మేలు.
ప్రీ డయాబెటిక్ పేషెంట్లు ఉపవాసం చేయొచ్చు, కానీ డయాబెటీస్తో బాధపడుతూ మందులు తీసుకునేవారు మాత్రం ఉపవాసానికి దూరంగా ఉండాలి. ఇక ఎవరెన్ని చెప్పినా మహాశివరాత్రి వేళ ఉపవాసం ఉండి తీరాల్సిందే అనేవారు ఖచ్చితంగా ఉంటారు. కాబట్టి అలాంటి వారు ఆ శివయ్యపై భక్తితో ధ్యానం చేస్తూ కొన్ని నియమాలను పాటిస్తూ ఉపవాసం ఉండొచ్చు. అదెలా అంటారా? మనం ముందుగా అనుకున్నట్లుగానే ఉపవాసం అంటే కట్టిక ఉపవాసం కాకూడదు. కొన్ని రకాల పండ్లు, పాలు, కూరగాయలు తీసుకుంటూ కూడా ఉపవాస దీక్షను పూర్తి చేయొచ్చు. అయితే కూరగాయల్లో, పండ్లల్లో కొన్ని పదార్థాలు మాత్రం రోజంతా ఎనర్జీని తగ్గనీయకుండా హెల్దీగా ఉండేలా చేస్తాయి. మరి ఆ పదార్థాలు ఏంటనే కదా మీ ప్రశ్న? ఆ లిస్ట్ కూడా ఒకసారి చూసేద్దాం. బంగాళదుంపలు సాధారణంగా ఇవి చాలామంది ఇష్టంగానే తింటారు. వీటిని ఉపవాసంలోనూ తినొచ్చు. ఉపవాసంలో కొంతమంది తెల్ల ఉప్పు కాకుండా రాక్ సాల్ట్ తింటారు. అలాంటి వారు బంగాళదుంపలతో ఆలు టిక్కీ, ఆలు పకోడా, ఆలు కిచిడి వంటి సింపుల్ వంటకాలు చేసుకొని తినొచ్చు. ఇక సగ్గుబియ్యం లేదా సాబుదానా, చాలామంది వీటిని కూడా తీసుకుంటూ ఉంటారు. దీనికి కారణం సాబుదానాని కర్రపెండలం నుంచి తయారు చేస్తారు. వీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఆ పోషకాలన్నీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కాబట్టి సాబుదానాతో వంటలు చేసుకొని తినొచ్చు. ఇక ఉపవాసం టైంలో పాలతో తయారు చేసిన వంటకాలు కూడా హ్యాపీగా తినొచ్చు. తండై, బాదం పాలు, మఖానే ఖీర్, సాబుదానా ఖీర్ ఇలా ఏదైనా స్వీట్ కూడా చేసుకొని తినొచ్చు. వీటి వల్ల కూడా రోజంతా ఎనర్జీగా ఉంటారు. రోజంతా ఉపవాసం ఉండగలుగుతారు. స్నాక్స్గా మనం ఆలు పకోడా, పచ్చి బనానాతో వడలు లాంటివి చేసుకోవచ్చు. వీటిలో మసాలాల విషయానికి వస్తే జీలకర్ర పొడి, నల్ల మిరియాలు, పచ్చి యాలకులు, దాల్చిన చెక్క, వాము, మొక్కజొన్న వంటివి కూడా వాడొచ్చు. వీటి వల్ల వంటలకి రుచి వస్తుంది. ఉప్పు, సేంద్రియ ఉప్పు వాడుకోవచ్చు. ఇక రోజంతా ఉపవాసం ఉండేందుకు పండ్లు ఇచ్చే శక్తి అంతా ఇంత కాదు. మొత్తానికే ఏం తినకుండా ఉండడం కంటే పండ్లు, పాలు తీసుకొని ఉపవాసం పూర్తి చేయొచ్చు. పళ్ళు అలానే తినలేని వారు పళ్ళతో చాట్, ఫ్రూట్ సలాడ్, ఫ్రూట్ మిల్క్ షేక్స్ తీసుకోవచ్చు. వీటితో పాటు బాదం, వాల్నట్స్, ఖర్జూరాలు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, డ్రై ఆప్రికాట్స్ వంటి ఫుడ్స్ని తీసుకోవచ్చు. ఇక పాలు, పెరుగు, పన్నీర్, లస్సీ, నట్స్, డ్రై ఫ్రూట్స్, బాదం, వాల్నట్స్, పొద్దుతిరుగుడు గింజలు వంటివి తీసుకోవచ్చు. బంగాళదుంప రైతా, డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్స్, నిమ్మ, పుదీనా, తులసి వంటి మూలికలతో తయారు చేసిన డ్రింక్స్, కొబ్బరి నీరు వంటివి తీసుకోవచ్చు. చూశారు కదా, మనం తిన్నామా లేదా అని కాకుండా భక్తితో శివయ్య ధ్యానంలో ఉంటే ఆ భోలా శంకరుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు.